నమస్తే అండి, నేను మీ విశాలిని. ఇవాళ నేను దోశల్లోకి పచ్చడి చూపిస్తున్నాను, చూడండి. అలాగే రవ్వ దోశలు కూడా వేసి చూపిస్తానండి పచ్చడి అయిపోయాక. ఓకేనా? స్టవ్ వెలిగించుకుందండి, కొంచెం వేడెక్కాక పల్లీలు వేసుకున్నాము. పల్లీలు వేస్తుంది. ఇప్పుడు ఆయిల్ పెట్టుకోండి. కొంచెం ఆవాలండి, పచ్చని సాయిపప్పు అండి, పచ్చనిపప్పు. ఇవి కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇవి తాలింపు కాదండి, నేను చూపిస్తాను మీకు చట్నీ ఎలా చేసుకోవాలి ఏంటనేది చెప్తా ఉంటాను, చూడండి వీడియో. జీలకర్ర, కొంచెం ఇంగు వేసుకొని స్టవ్ కట్టేసుకోండి. ఎర్రగా అయిపోయింది. కొంచెం ఆయిల్ వేసుకుంటున్నానండి మళ్ళీ. చట్నీ మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. ఎల్లుల్లిపాయలు వేస్తున్నాను. ఎల్లుల్లిపాయలు ఎల్లుల్లిపాయలు కొంచెం వేగాక ఇందాడ వేసుకున్నాం కదండి పల్లీలు, అవి కూడా వేసుకుంటాం. వేసి ఇప్పుడు స్టవ్ కట్టేసుకోండి. స్టవ్ కట్టేసుకొని కారం అండి, మీరు చట్నీకి తగ్గట్టు చూసుకోండి. మీరు స్టవ్ కట్టేసాక కారం వేయండి. ముందే స్టవ్ వెలుగుతున్నప్పుడే మళ్ళీ కారం వేస్తే కారం మాడిపోతుంది. కొంచెం చింతపండు అండి, నేను చింతపండు పేస్ట్ ఉంది అందుకని పేస్ట్ వేస్తున్నాను. లేదంటే మీరు చింతపండు గుజ్జు తీసేసుకోండి. ఇవి చల్లారాక మిక్సీ పట్టుకుందామండి. కొంచెం చింతపండు వాటర్ పోసి పక్కకు పెట్టుకోండి, కొంచెం చల్లారాక మిక్సీ పట్టుకుందాం. ఈ చట్నీ చాలా బాగుంటుందండి, మీరు ఒకసారి ట్రై చేయండి. చల్లారిందండి, ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాను. చట్నీ లాగానండి, ఏం లేదు, కొంచెం మెత్తగా పట్టుకోవాలి మిక్సీ. మీరు ఉప్పు కారం మీకు తగ్గట్టు చూసి వేసుకోండి. ఇదిగోండి చట్నీ అయిపోయింది, మిక్సీ పట్టేసుకున్నాను. ఇందాక తాలింపు దినుసులు వేపుకున్నాను కదండి, ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, సాయిపప్పు, కొంచెం కరివేపాకు, అవన్నీ మళ్ళీ మిక్సీ పట్టుకున్నామండి. కాకపోతే బాగా మెత్తగా పట్టుకోకండి, కొంచెం పల్స్ మోడ్లో కొంచెం వద్దగా పట్టుకోండి, మరీ మెత్తగా తిప్పేసుకోకండి. మీరు కారం చూసుకోండి, ఈ చట్నీ చేసుకున్నాక ఒకసారి మీరు కారం చూసుకొని మళ్ళీ కారం తక్కువ అనిపించినప్పుడు ఈ తాలింపు దినుసుల్లో మళ్ళీ కారం వేసుకోండి. నేను మళ్ళీ మిక్సీ పట్టి చూపిస్తానండి. తాలింపు దినుసులన్నీ మిక్సీ పట్టుకొని నీళ్ళు కలుపుకోవటమేనండి. ఇంకా మీకు వాటర్ ఎంత కావాలో అంత, ఇంకా పలసగా అంటే కొందరు పలసగా తింటారు, కొందరు ఏమో కొంచెం గట్టి చట్నీయే తింటారు. మీకు ఎలా కావాలంటే ఇంకా అలా.
చట్నీ అయిపోయిందండి. మీకు దోశలు చూపిస్తాను. ఇది గోధుమ రవ్వతో అండి దోశలు. డబ్బా పప్పు అండి. గోధుమ రవ్వ 3 డబ్బాలు వేసుకోవాలి. మిక్సీ ఉన్న వాళ్ళు మిక్సీ పట్టుకోండి. నేను గ్రైండర్లో వేసాను. పప్పు రవ్వ ఒకేసారి నానబెట్టుకోండి. ఒక 4 గంటలు నానితే చాలండి. ఇంకా గ్రైండర్లో వేసేసుకోవడమే. నేను ఆల్రెడీ రుబ్బేసానండి. గోధుమ రవ్వతోనండి. డబ్బా పప్పు నేను ఆల్రెడీ రుబ్బేసుకున్నాను. డబ్బా పప్పుకి 3 డబ్బాల్లో ఏమో గోధుమ రవ్వ అండి. ఒక 5 గంటలు నానబెట్టుకోండి. పప్పుతో పాటే గోధుమ రవ్వను కూడా నానబెట్టుకోండి గ్రైండర్లో వేసుకోండి. అట్టు చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు చూపిస్తాను చూడండి. చాలా బాగుంటుందండి. సన్నగా పలుచగా వస్తుంది. కొంచెం ఉల్లిపాయలు, కారపొడి అండి. దోశల మీద కారపొడులు వేసుకుంటే బాగుంటుందండి. నేను కారపొడులు ఏయని కొననండి. మొత్తం అన్ని ఇంట్లోనే చేస్తాను. మొన్న ములగా కారపొడి నేను ఒక వీడియోలో దోశల మీద వేసేది చూపించాను. అది కూడా అంతే అండి. నేను అసలు కొనలేదు. అది నేను ఇంట్లో చేసేది. మీరు దోశ వేయంగానే ఎప్పుడైనా ఆయిల్ వేసుకోకండి. కొంచెం దోశ వేడి పడ్డాక ఆయిల్ వేసుకోండి. నేను నెయ్యి వేసుకుంటున్నాను. దోశ ప్యాన్ తీసుకోవాలండి. ప్రతి రావట్లేదు దోశ ప్యాన్తో ఇబ్బంది పడుతుంది. చూసారండి దోశలు ఎంత బాగా వస్తున్నాయో. మీరు ఒకసారి గోధుమ రవ్వతో దోశలు ట్రై చేయండి. ఇదిగోండి దోశ ఎంత బాగా ఎర్రగా కాదు, ఎంత బాగుందో చూడండి. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేను ఇంకో దోశ కూడా వేస్తున్నానండి. ఎగ్ దోశ వేస్తున్నాను. కొంచెం దోశ వేయంగానే మీరు ఎప్పుడైనా ఆయిల్ వేయకండి. కొంచెం ఒకటి ఎగ్ కొట్టేసుకుంటున్నాను. కొంచెం ఉల్లిపాయ ముక్కలండి. సాల్ట్ అండి. లైట్గా వేసుకోండి. దోశలో ఉంటుంది కాబట్టి ఎగ్గుకు సరిపడా వేసుకోండి. మిరియాల పొడి అండి. మీరు కారం తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి. తక్కువ కారం తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. అంతేం లేదండి. ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేస్తాను. ఈ దోశలు మాత్రం చాలా బాగా వస్తాయండి. మీరు ఒకసారి ట్రై చేయండి. గోధుమ రవ్వతో దోశలు. అయిపోయిందండి ఎగ్ దోశ. మీకు ఇప్పుడు చట్నీ, ఈ దోశ ఎలా ఉందో మీకు తిని చూపిస్తాను. ఓకే అండి, ఇప్పుడు దోశలు అయిపోయింది. ఒకటి ఉల్లిపాయ దోశ, ఒకటేమో కోడిగుడ్డుతో దోశ అండి.
మీకు ఒకసారి నేను తిని టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉంది అంటే. మీకు చట్నీ పలుసగా కావాలనుకుంటే వాటర్ పోసుకోండి. నేనైతే కొంచెం గట్టిగానే చేసుకున్నాను. ఎంత బాగా వచ్చిందో. మిరియాల పొడి, కొంచెం సాల్ట్. ఇదేమో ఆనియన్ దోశ. ఈ చట్నీ అండి కరకరలాడుతా చాలా బాగుంటుంది. నేను ఫస్ట్ ఎగ్ దోశ తిని చూపిస్తానండి. ఈ చట్నీ మాత్రం చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూసారు ఎంత పలుసగా చక్కగా కరకరలాడితే క్రిస్పీగా, చట్నీ ఏమో కరకరలాడతా. ఈ చట్నీ కొంచెం పలుసగా కావాలనుకుంటే వాటర్ కలుపుకోవట్లేదండి. ఓకే అండి, నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఓకే, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి. ఓకే, బాయ్ అండి.